అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో ప్రైమ్ లైన్ కథనాలకు యంత్రాంగం కదిలింది. రాత్రి వేళల్లో బస్సులు అధికంగా జనాలు ప్రయాణిస్తారని ప్రైమ్ లైన్లో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. ఒడిశా నుంచి విజయవాడకు వెళుతున్న బస్సు తనిఖీ చేస్తే 100 మంది ప్రయాణికులున్నారు. దీంతో చింతూరు సీఐ గోపాలకృష్ణ బస్సు సీజ్ చేశారు. సంగీత ట్రావెల్స్ బస్సులో ఎక్కువ మంది జనాలు ఎక్కించుకొని ఒక బస్సు వస్తుంది, దీనివల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్ఐ గారు వాళ్ళ పార్టీ వెళ్ళి ఈ సంగీత ట్రావెల్స్ బస్సుని ఆబ్జెక్ట్ చేస్తే అందులో సుమారుగా 100 మంది వరకు ప్యాసింజర్స్ ఉన్నారండి. దాని మీద మేము ఈ బస్సుని వెంటనే సీజ్ చేశాము. మనకి రీసెంట్ గా ఈ ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళేమో పరిమితి మించి ఎక్కువ మంది జనాభాని ఎక్కించి తిప్పడము, సరైన రికార్డ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడము, స్కిల్ డ్రైవర్స్ ని అక్కడ పెట్టకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీని మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి అందరికి కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. దీనికి డ్రైవర్స్ వచ్చి ప్యాసింజర్ వెహికల్ కాబట్టి కంపల్సరీ 2 డ్రైవర్స్ ఉండాలి, కానీ ఈ బస్సులో ఒకే డ్రైవర్ ఉన్నాడు. చింతూరు మారేడుమిల్లి ఘాటీలో ఎక్కువ టర్నింగ్స్ ఉన్నందువల్ల, ఈ పైగా శీతాకాలం అయినందువల్ల కూడా మన ఘాటీ ప్రాంతంలో ఎక్కువ పొగమంచు ఉండడం, అలాగే ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్స్ ఈ ఘాటీలో తిరగడం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మన దగ్గర